ప్రార్థన చేస్తాడు, నా బిజినెస్ సక్సెస్ అయితే బాప్తిసం తీసుకుంటా. ఇంకో తమ్ముడు ప్రార్థన చేస్తాడు, నాకు మంచి మార్కులు వస్తే బాప్తిసం తీసుకుంటా. ఈ మొక్కుబడి బాప్తిస్మాలు ఎక్కువైపోయాయి క్రైస్తవ్యంలో. అయితే బైబిల్ ఇలా సెలవిస్తుంది ఏమిటంటే, బాప్తిస్మము మొక్కుబడిగా తీసుకుంటే అది బాప్తిస్మము కాదు. బైబిల్ సెలవిస్తుంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఈ బాప్తిస్మం అనేది పశ్చాత్తాపముతో, మారు మనసుతో ముడిపడి ఉంటుంది. పశ్చాత్తాపము లేకుండా, మారు మనసు లేకుండా బాప్తిస్మం అంటే అది బాప్తిసం కాదు, ఉట్టి నీళ్లలో మునగడమే. బాప్తిసం తీసుకునే వ్యక్తికి రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలియాలి. ఒకటి, నేను పాపిని, నా జీవితంలో జన్మ కర్మ పాపములు నన్ను ఏలుతున్నాయి, నా స్వభావం మంచిది కాదు. రెండవది, నా పాపమును తొలగించేది క్రీస్తు మాత్రమే, ఆయనే దేవుడు. పరిశుద్ధాత్మని వలన నేను క్రీస్తును ప్రభువుగా ఒప్పుకుంటున్నాను. ఈ విషయం స్పృహలో ఉన్నప్పుడు మనం బాప్తిసం తీసుకోవచ్చు. బాప్తిస్మం తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు, కానీ అవగాహనతో సంబంధం ఉంది. నేను 13 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాను. నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. ఎందుకంటే నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం ఉంది. మారు మనసు అనుభవం గురించి నాకు అంత చిన్న వయసులోనే అర్థమైంది. ఆయనే దేవుడు అనే విషయం నాకు అంత చిన్న వయసులోనే తెలిసొచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఉండింది, పాపపు ఒప్పుకోలు ఉండింది. ఈ లోకంలో ఉన్నటువంటి పాపం నుండి నన్ను విడిపించమని దేవుని నేను బ్రతిమాలుకున్నాను. ఎందుకంటే వీటిని గూర్చి నేను తెలుసుకున్నాను, అడిగి నేర్చుకున్నాను, అర్థం చేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అంత తక్కువ వయసులోనే దేవుడు నన్ను రక్షించుకోవడానికి గల కారణం ఏమిటంటే, నేను ఈ భూమి మీద బ్రతుకుండగానే ఆయన చిత్తం ఎక్కువగా నెరవేర్చాలని. లోకంలో నేను కలిసిపోకముందే ఆయన తనలో నన్ను కలుపుకున్నాడు. కాబట్టి బాప్తిస్మం చాలా ఇంపార్టెంట్.